ఏ శుభకార్యానికైనా శుభారంభం. మీ స్కిట్స్ లో చాలా స్కిట్స్ లో నరేష్ చాలా ఎక్కువ చేశాడు. రీసెంట్ గా వాళ్ళు ఇచ్చారు నరేష్ వాళ్ళే ఇచ్చారు. రీసెంట్ గా భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూకి వచ్చి అంటే ఆయన సరదాగానే చెప్పారు, బట్ దాంట్లో కొంత నిజం ఉందని ఆయనే చెప్పారు. నరేష్ చాలా కమర్షియల్, అతను డబ్బు అంటే డబ్బే, రూపాయి అంటే రూపాయి, 100 అంటే 100, చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పారు. నరేష్ తో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? నరేష్ నాతో అక్క అని బాగా మాట్లాడతారండి. అక్కని కానీ ఒకసారి నలుగురు ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు అక్క అని బాగున్నారా అంటారు, నలుగురు ఉన్నప్పుడు మేడం అని పిలుస్తారు. అంత వద్దులే నరేష్ కూర్చోంటాను, బాగానే మాట్లాడుకుంటాను. కానీ మా టీంకి వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు కాబట్టి పేమెంట్ వాళ్ళే ఇచ్చుకున్నారు. నాకు పేమెంట్ దగ్గర ఎక్కడ ఆ అబ్బాయి నాకు పేమెంట్ గురించి తెలిస్తే కదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారని ఛానల్ నుంచి వాళ్ళే ఇచ్చారు. నేనేమంటాను, మా సుబ్బు గారు నేను మా జోనర్ వదలండి సార్, నేను కొన్ని పెట్టానండి అక్కడ, మా జోనర్ వదలండి, మా సీను అన్న నేను మా సుబ్బు గారు మేము ముగ్గురు కలిసి ఇంకొక ఇద్దరిని కలుపుకొని ఒక టీం లాగా చేస్తాము, మాది ఇదే కదా అన్నాడు. మా సీను అన్న అవాయిడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ని ఇచ్చారు. సరే రన్ అవుతున్నాం. ఆ నరేష్ అదే కాంబినేషన్ మా సుబ్బు గారిని కూడా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన చిన్న క్యారెక్టర్లకి అట్లా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థమయ్యేదనమాట. నాకెక్కడో వీళ్ళు కావాలని నన్ను తొక్కేస్తున్నారు మా టీంని రానికుండా అనేది ఎక్కడో నాకు కొంచెం తేడా కనిపించింది. నేను ఆలోచించే విధానంలో ఒకవేళ పొరపాటు ఉందేమో మరి నాకు అట్లా అనిపించింది. ఓహో నా టీంని నేను అప్పటిదాకా మేము నడిచిన టీం నాదని కాదు, వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నాను. మా సుబ్బు గారు మా సీన్ అన్న వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నాను. నాతో వచ్చిన వాళ్ళతో నన్ను కానివ్వకుండా మా వాళ్ళందరిని అవాయిడ్ చేసి నన్ను ఒక్కదాన్నే తీసుకొచ్చారు. నేను ఒకదాన్నే కాదు, వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను లేను అసలు. వాళ్ళిద్దరు సీను అన్న సుబ్బు వీళ్ళిద్దరు ఉండడం వల్లే మా టీం అంటే ఒక గెటప్ సీను అన్న అండ్ సుధీరు రామ్ ప్రసాద్ అన్న వీళ్ళు ఎలా ఒక టీమ్గా ముగ్గురు ఉంటే ఎలా పర్ఫామ్ చేస్తారో మేము ముగ్గురు ఉంటే అలా పర్ఫామ్ చేస్తాం. ఒక ఫ్లో ఉంటుంది. నాకు అది తెలుసు, మా ఆయనకి ఆ విషయం తెలుసు, సీను అన్న కూడా తెలుసు. కానీ నా టీంలో నుంచి ఒక్కొక్కరిని అవాయిడ్ చేస్తూ ఉండేసరికి ఎందుకు వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారని నాకు ఎక్కడో బాధ అనిపించింది. కావాలని అవాయిడ్ చేస్తూ మేము చేయగలిగిన దాన్ని వాళ్ళ అవతల వాళ్ళకి నేర్పించాలి, నెల్లూరు యాస నేర్పించాలి. వాళ్ళకి మనం ఇచ్చిన స్కిట్ నచ్చుకుంది బాగాలేదని వేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు. నాకెక్కడో రాజకీయం జరుగుతున్న భావన కలిగింది. సో అక్కడతో అంతా క్లోజ్. ఎంత ఇచ్చారు జబర్దస్త్లో మీకు పేమెంట్? ఫర్ ఎపిసోడ్ 50,000 40,000 అండి. మొత్తం మీ టీం మొత్తానికి కలిపి. రైటర్ కూడా మేము వేయించుకోవాలి. రైటర్ అమౌంట్ మందే ఉంటుంది. తర్వాత రైటర్కి 10,000 తీసుకుంటారండి ఒక రైటర్. ఓకే, వాళ్ళు ఇస్తారా రైటర్? లేదు, మనం వేయించుకోవాలి. రైటర్కి మనం ఇచ్చిన తర్వాత సుబ్బు గారికి నాకు ఇంకా కో యాక్టర్ నడుస్తారు. వాళ్ళకి నరేష్ కాకుండా మిగతా కో యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా మనం వేయించుకోవాలి. 3-4 ఉంటారు. ఎంత మిగిలేదు? ఎంత చాలా తక్కువ మిగిలేదండి, 5,000 6,000 అట్లా మిగిలింది అన్ని పోంగా. అందుకనే వద్దనుకునేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవ్వట్లేదు. పైగా వాళ్ళకేదో మనం నచ్చట్లేదు. పైగా అంటే రాను ఎందుకో వాళ్ళ రిసీవ్మెంట్ మారిపోతూ వస్తుంది. ఫస్ట్ బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. తర్వాత మాతో మాట్లాడడం తగ్గిపోయింది, ఏదో బాగాలేదనడం ఎక్కువైపోయింది. ఎందుకో మనం వీళ్ళకి నచ్చట్లేదు అనేసి మేమే బయటకు వచ్చేసి మేమే చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి తర్వాత పిలిచారు నన్ను. మళ్ళీ మిమ్మల్ని పిలిచారు? తెలుసు నాకు ఆ విషయం. పిలిచారు, ఏం మా ప్రాబ్లం ఏంటి అని అడిగారు. బట్ నేను ఈ రోజు ఇంటర్వ్యూలు కాబట్టి చెప్తున్నాను. మీ వరకు పిలిచారు కదా? పిలిచారు. నన్ను నా వరకు పిలిచినప్పుడు నేను మా సుబ్బు గారికి కూడా ఇస్తే వస్తాను. నా వరకు పిలిచారు. తెలుసు అది. రాకేష్ చిన్నపిల్లల్ని వెతుకొని చేస్తుంటారు కదా, అతను ఫోన్ చేసి మేడం ఇట్లా కమిటీ కుర్రాళ్ళు సినిమా నడుస్తుంది, అమలాపురంలో ఉన్న షూటింగ్ నడుస్తుంది, రాకేష్ అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి నీరజ గారు మీరు మన టీంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట, మీరు టీం వదిలేశారు కదా, నాతో మీతో కలిపి చేసుకోమన్నారు, మన ఇద్దరం కలిపి చేద్దాం, లేకపోతే మీరు నా టీంలోకి వచ్చినా పర్లేదంటే, అన్న మా సుబ్బు గారు కూడా ఉన్నారు, ఆయన మంచి యాక్టర్, నాకన్నా మంచి యాక్టర్, ఆయన కూడా ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా వస్తాను, లేదంటే మీతో పాటు ఇంకో చిన్న అవకాశం ఇప్పుడే ఫర్దర్గా ఒక స్కిట్లో అయినా పెట్టగలిగితే దానికి వాళ్ళు ఓకే చెప్పాల. సర్లే నేను మా ఆయనకి ఫోన్ చేయడంటే నాకు ఎక్కడో ఒక మంచి ఆర్టిస్ట్ని మనమే అంటే ఇంట్లో ఉన్న మంచి యాక్టర్, ఆయన చాలా మంచి యాక్టర్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళుగా నుండుంటే నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి నెక్స్ట్ డే వాళ్ళు సుబ్బుతో చెప్పరండి. నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు. అంటే
కొన్ని వాళ్ళకి ఈయన నచ్చడు అనేది నాకు అర్థమయ్యే తర్వాత ఈయన ఎందుకు నచ్చడా పాపం అంత మంచి ఆర్టిస్ట్, ఆయన ఎవరితో కూడా సరిగా మాట్లాడు, వాళ్ళతో మింగిలైపోయి ఆ పిచ్చి వ్యవహారాలు కూడా లేవు, ఏం లేవు, తన పని ఏదో తను చేసుకొని వచ్చేస్తాడు. కానీ ఎందుకో వాళ్ళు దూరం పెడుతూ ఉంటే నేను సర్లే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామే మనకు కుదలేరు ఆయన అనుకున్నాను. నేను వదిలేసాను. మళ్ళీ వాళ్ళు అజయ్ జబర్దస్త్ టీము మల్లెమాల వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు నన్ను గెస్ట్గా పిలిచారు. గెస్ట్గా వెళ్ళి చేసుకొని వస్తున్నాం, వెళ్ళి వచ్చేస్తున్నాం అని గమని. అండ్ సినిమాల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని ట్రైన్ పిలిచి మళ్ళీ సారీ చెప్పారట. స్టార్ హీరోనే సిద్ధు సార్ అండి. అందులో ఉందా ఓడు, నేను ట్రైన్ పిలవడం కాదు, అందులో ఇంకెప్పుడు చేసుకుంటావురా ఆ డైలాగ్ ఉంది కదా, నాకు అది చెప్పడానికి నాకు టెన్షన్ వస్తుంది. ఆయన హీరో గారండి, ఆ ఓడు ఎలారంటే కథలో ఉంది కదమ్మా అన్నాడు. హీరోనే అన్నారు, డైలాగ్ చెప్పండి. ఒరే ఇంకెప్పుడు చేసుకుంటారా పెళ్ళా అంటాను కదా, అదే అన్నప్పుడు ఆ డైలాగ్ సార్ రావద్దు సార్, రే ఎందుకు రాశారు, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి అంటాను అంటే అప్పుడు బాగా వస్తుందా, ఫ్యామిలీలో చిన్నమ్మ పిన్నిలు ఇలాగే కదా మాట్లాడతారని సిద్ధు సార్ అంటున్నారు. ముందు సిద్ధు సార్ డీజే టీవీలో ఆ డైలాగ్ చెప్పేటప్పుడు సార్ ముందు చెప్పిస్తారండి, ఒకసారి అనుకుందామని అంటారు ఆయన. ఆ సీన్ ఒకసారి ఆయన రిహార్సల్ చేసినప్పుడు అది చెప్పేటప్పుడు నేను డైరెక్టర్ సార్ చూసి మల్లికార్జున సార్ ఆ సార్ చూసి సార్ రయ్యన్ రాశారు సార్, నాకు భయం వేస్తుంది అంటే పర్లే అంటున్నారు. సిద్ధు సార్ ఇంకెప్పుడు చేసుకుంటారా పెళ్ళని అని ఇట్లా చేయబెట్టి అనేసి సారీ సార్ అన్నట్టు పర్లేదమ్మా అది కథలో ఉంది కదా అంటున్నారు. నాకు సినిమాల అవకాశాలు వస్తున్నాయి, వీళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలియదు, ఎట్లా నడుచుకుంటే ఏ గొడవలు వస్తాయి అని ఒక టెన్షను. పెద్ద వాళ్ళతో వచ్చింది, ఎత్తుకోవడం పెద్ద హీరోతో వచ్చింది. ఆయన మంచి హీరో, అప్పటికి ఆయన రైటింగ్ రేంజ్ లో వెళ్తుంది సినిమా వెళ్ళేటప్పుడు. డిజెట్ వెళ్ళిన తర్వాత ఆయన మంచి చాలా పెద్ద హీరో అయ్యారు. అప్పటికి చెప్పారన్నమాట ఆయన బర్త్డే స్ట్రగుల్ ఇదంతా వినున్నా నేను. ముందు రోజు ఆయన ఇంటర్వ్యూలు కొన్ని చూశాను, అదంతా చూసి చాలా గొప్ప మంచి యాక్టర్తో చేయబోతున్నాం మనం అని ఆ గుడ్ ఫీల్తో వెళ్ళాను. ఆ గుడ్ ఫీల్ ఇది ఒకటి రాసి పెట్టారు. ఈ అమ్మాయి వీళ్ళు ఇప్పుడే రాశారా ఈ రేనే అనుకునే చిన్నమ్మ నేను. ఏంటి చిన్నమ్మ పతంగం రాజా ఏం చేస్తున్నాడు అని అంటే బానే ఉన్నాడు, రే నీకు సంబంధం అది 2 సార్లు 3 సార్లు వస్తాయి ఆ రేలు, ఇన్ని రేలు ఎందుకు సార్ ఏడా అని నేనంటే ఆయన పర్లేదు. ఆ సిద్ధు సార్ రాసిన స్క్రిప్ట్లు అంతా. అంటే సెట్స్ లో ఒక మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సిద్ధు సార్తోనా? ఆ రిహార్సల్ టైంలోనేనండి. రిహార్సల్ జరిగేటప్పుడే అంటే నేను రేన్ సారీ సార్ అని అంటే పర్లేదమ్మా అంటే ఆయన తీసుకునే విధానం నాకు మర్చిపోలేని విధానం ఏంటంటే ఆయన సరౌండింగ్స్ని చాలా హెల్తీగా మారుస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రతి దాని మీద అంటే ఎవడ ఫేస్లో స్మైల్ లేదనుకో వెంటనే స్మైల్ వచ్చేటట్టు చేసేస్తాడు ఆయన ఒక స్మైల్ బాంబ్లా చేసేస్తాడు అనమాట. ఏంట్రా సంగతే అని ఈయన డైలాగ్ వేయంగానే అవతల నవ్వేస్తాడు. ఏం లేదు సార్ అంటే ఆయన హెల్దీగా చేసుకుంటాడు షూట్. ఆయన ఉన్న అట్మాస్ఫియర్ని చాలా హెల్దీగా మార్చి కాసేపు నవ్వించేసి వీళ్ళ మీద కౌంటర్లు వేసేసి నవ్వించేసి ఆ తర్వాత అది కూడా హెల్దీగా ఉంటాయి ఆ కౌంటర్లు కూడా, మనసును వచ్చే విధంగా ఎక్కడా మాట్లాడరు. అంటే భగవంతుడి దేవాల నేను ట్రావెల్ చేసిన ప్రజెంట్ ఈ సినిమాలన్నీ కూడా చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి నాకు. అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. విశ్వక్సేన గారు కాదు, ఆయన కూడా బాగా చాలా బాగా మాట్లాడతారు, ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా అందరితో మాట్లాడతారు. ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనరేషన్ హీరోలంతా అంటే కో యాక్టర్స్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నారండి. ఒకప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు, ఒకప్పుడు మిగతా కో యాక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళతో బిడియం ఉండేది, మాట్లాడడానికి ఇబ్బంది పడేవాళ్ళేమో. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలంతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో చాలా బాగా మాట్లాడతారు, ఎంకరేజ్ చేస్తారు. మనం ఏదైనా తప్పు చెప్పినా తప్పు చేసినా అలా కాదమ్మా ఇంకొకసారి తీసుకుందామా ఇలా మాట్లాడతారు తప్పితే ఎక్కడ ఈమె వల్ల ఇబ్బంది జరుగుతుందనో లేకపోతే ఏమైనా సీన్ పాడైపోతుంది ఇలాంటి ఇంటెన్షన్తో ఎవరు లేరు. సూపర్, అది నాకు అది మంచిగా అనిపించింది.